మీకందరికీ కలకటాలో డాక్టర్ గారికి జరిగిన అకృత్యాల గురించి ఆవిడ ఎంత దారుణంగా రేప్ చేసి చంపారో అన్న విషయం అందరికీ తెలుసు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. డాక్టర్లకే కాదు మిగిలిన మహిళలందరికీ కూడా వాళ్ళ వర్కింగ్ ప్లేస్లో కంపల్సరీగా భద్రత కలిగించాలి. ఇలాంటి అకృత్యాలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని చెప్పేసి మహిళలందరి తరఫున నేను కోరుతున్నాను. పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయంగా హైకోర్టు న్యాయమూర్తులు కానీ సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కానీ ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా ఉండడానికి చట్టసభల్లో, లోక్సభల్లో చట్టాన్ని చేయాలని కోరుకుంటున్నాము. కంపల్సరీగా ఆ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని కూడా మేము చట్టం తేవడమే కదండి, ఇమీడియట్గా విత్ ఇన్ 10 days 15 days అంటే వాళ్ళకి అందుబాటులో వాళ్ళకి దొరికిన వెంటనే దొరకపుచ్చుకోవాలి. దొరికిన వెంటనే ఒక నెలలోపే ఈ శిక్ష కూడా అమలైపోవాలి. అటువంటిప్పుడు భయపడతారు. అలా తెలిసి ఆడవాళ్ళ వైపు చూడాలి అంటేనే వాళ్ళకి భయం కలిగేంత భయంకరంగా ఆ శిక్ష ఉండాలని అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ మహాత్ముడు చెప్పారు. అర్ధరాత్రి కాదు కదా, పట్టపగలు నడిచినల్లా లేడీ కంటే ఆడవాళ్ళ కంటే ఎక్కడా కూడా భద్రత లేకుండా పోయింది. అలాంటప్పుడు ఇక్కడ ప్రతి విషయంలోనూ కూడా ఇలాగే లేడీస్ పట్ల నిర్లక్ష్యం వస్తే ఎవరు కూడా బయటకు రావడానికి చాలా భయపడతారు. కాబట్టి ఇవి ఒక సుగాలు ప్రీతే కాదు, చైత్ర కాదు, ఇప్పుడు ఈ అమ్మాయి కాదు, ప్రతి ఒక్కరిని ప్రతి ఆడదంటే చాలా లోపుగా చీప్గా చూస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా రోడ్ల మీద కనిపించిన కూడా వెంటనే ఉరిశిక్ష విధించి మళ్ళీ ఇంకొక మనిషి మగోడు అన్నవాడు మగోడు అనకూడదు, మృగాడు అనాలి. అలాంటి వాడికి కఠినమైన శిక్ష విధించాలని మా జనసేన మహిళా తరఫునందరూ కూడా నేను కోరుకుంటున్నాను. నమస్తే అండి అందరికీ. ఈరోజు జూనియర్ డాక్టర్ కలకత్తాలో ఉన్న జూనియర్ డాక్టర్ గారికి అలా జరగడం అనేది చాలా అన్యాయం అండి. ఎందుకంటే అసలు లేడీస్కి అనేది రక్షణ లేకపోతుంది. రక్షణ కంపల్సరీ ఉండాలండి. వాళ్ళ వృత్తిని వాళ్ళు చేయనివ్వట్లేదు. ఇప్పుడు వాళ్ళ వృత్తిని చేయకపోతే లేడీస్ ఏ పని చేయకపోతే వృత్తి కూడా చేయడానికి అర్హులు కాకపోతే ఇంకా జనరేషన్లో కూడా వెళ్ళి ఎవరు కూడా మహిళలు పనిచేస్తూ ఉంటారండి. వాళ్ళ ఆరోగ్యం కోసం చూసిన వాళ్ళు కూడా కొరత తగ్గిపోతుంది. ఇది లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలి. రాజకీయ నాయకుల్లో కూడా మార్పు రావాలండి. మార్పు వస్తేనే అంతా కూడా కరెక్ట్గా ఉంటుందండి. లేదంటే మాకు మార్పు రాదు. ఈ మృగాలు చాలా దారుణంగా ప్రవర్తిస్తారు. అలాగే దివ్యాంగులను కూడా చూడట్లేదు, మహిళలను చూడట్లేదు, చిన్నపిల్లలను చూడట్లేదు. ఎంత నీచంగా వ్యవహరిస్తున్నారంటే అంత నీచంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళకి మాత్రం కఠినమైన చర్య తీసుకోవాలి. లా అండ్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉంటే మీ మహిళలు అర్ధరాత్రి 1 గంటకి నడిచిన రోజే నిజమైన స్వాతంత్రం వచ్చిందని చెప్పి మహనీయులు అన్నారు. అది రావాలంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పేసి ఈరోజు మేము జనసేన పార్టీ నుంచి మేము అందరూ కూడా మహిళలు ఇక్కడ నిరసన తెలుస్తున్నాం. ఆవిడకి మాత్రం ఖచ్చితంగా న్యాయం జరగాలి. ఇంకా ఏ మహిళల వైపు కూడా కన్నెత్తి కూడా చూడకుండా కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి మేము కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము వేడుకుంటున్నాం. కలకత్తాలో జరిగిన ఘటన అందరికీ విదితమే. డాక్టర్ అపూర్వాని ఎంత కిరాతకంగా చంపారు అన్న విషయం అందరికీ తెలిసిందే. అంటే విచ్చలవిడితనానికి పరాకాష్ఠగా తయారైంది. కాబట్టి
ఇలాంటి వాటికి మేము కోరుకునే జస్టిస్, మా మహిళలందరూ కలిపి కోరుకునే జస్టిస్ ఏంటంటే అక్కడ ఎక్కడైతే దారుణం జరిగిందో వాడిని అక్కడికక్కడే మర్మాంగాన్ని కట్ చేసి వాడిని జీవోత్సవంగా నిలబెట్టాలి అని అందరి ముందర నిలబెట్టాలి అని కోరుకుంటున్నాను. ఎందుకంటే నెక్స్ట్ ఇంకొకటికి ఆలోచన రావాలి అంటే భయపడాలి. వాడిని ఇవాళ చంపేస్తే ఇంకొకడు చచ్చిపోతే ఈజీగా చచ్చిపోతే వాడికి పక్కవాడికి జ్ఞానోదయం జరగదు. వాడు ఎందుకు బతికానా అని కుమిలి చావాలి, చావలేక బతకలేక ఉండాలి. అలాంటి వాడిని చూస్తేనే మిగిలిన వాళ్ళందరికీ భయం వేస్తుంది. ఇవాళ ప్రొద్దుటే విన్నాను, నిన్న 4 సంవత్సరాలు LKG చదువుతున్న పాపని ముంబైలో అసలు వీళ్ళకి అసలు ఈ గంజాయి కొకైన్ ఈ డ్రగ్స్ వాడుతున్న వల్ల ఈ పిచ్చి పెరుగుతోందా, లేకపోతే వీళ్ళని ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు వెనకాల ఉన్నారు కాబట్టి జరుగుతోందా ఏమిటి అనేది తెలియట్లేదు. దయచేసి చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని కూడా మా మహిళలందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళకి బహిరంగంగా మిగిలిన ఇలాంటి ఆలోచన వచ్చిన మగవాడికి భయపడే విధంగాను అలాగే మహిళలందరం కూడా గర్వపడే విధంగాను మాకు జస్టిస్ చేయాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని వేడుకుంటున్నాము. జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ.